ముందు ఉండొచ్చును దాంట్లో సరిగ్గా మ్యాన్ పవర్ని పెట్టుకుని పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్ళాలి. లేకపోతే ఇప్పటికీ 2 నెలలు 3 నెలల నుంచినో పదే పదే జగన్ పిలుస్తున్నాడు. అవును, ఎవరు సోషల్ మీడియా వాళ్ళు నాది రీట్వీట్ చేయండి అంటే చేసేవాళ్ళు లేడు. అదే కదా. ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు ఒక మొక్క మాట్లాడి లేదా పవన్ కళ్యాణ్ ఒక మొక్క మాట్లాడి రీట్వీట్ చేయమనండి, ఎన్ని లక్షలు వెళ్తాయో చూద్దాం. ఒకప్పుడు జగన్కి వెళ్ళేది అట్లా, ఇప్పుడు లేదు. ఇంకోటి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఆయన, అది అట్లాగే ఫోకస్ కావట్లేదు. ఇప్పుడు వేటికి అయ్యి ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డోలీలకి సంబంధించిన పరిష్కారం అని మాట్లాడుతున్నారు. గుడ్, చాలా మంచి ఆలోచన. అసలు ఈ రాష్ట్రాన్ని అత్యధికారం పరిపాలించింది ఎవరు? తెలుగుదేశమే కదా. ఆ తెలుగుదేశం కూటమిలో కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది. అతను జగన్ పాలన అంటున్నాడు. జగన్ పాలన వలన వచ్చింది డోలీల కష్టం అంటే? అంతకుముందు చంద్రబాబు రోడ్లు ఎత్తే జగన్ ఏమైనా కొట్టేశాడా? ఇలాంటివి ఆలోచన రేకెత్తించే పోస్టులు పెట్టే తిరిగా ఓపిక లేదు. లేదా వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకుండా పోయిందా? నాకు అది కూడా డౌట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆర్థిక స్తోమతతో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొచ్చింది. అవసరమైతే ఇక్కడ ప్రాబ్లం అనుకున్నాడు విదేశాల నుండి అప్లోడ్ చేయించుకుంది. మరి వీళ్ళు కూడా ఏమన్నా కాలంలో మారతారేమో, ఇప్పటికిప్పుడు ఎందుకులే అనుకుంటున్నారేమో, కానీ తిట్టనిండి అనుకుంటున్నారు. కానీ మైండ్లో ఈ లోపు వీళ్ళు విష ప్రచారం చేసేసాక నువ్వు ఎట్ట పీకుతావు అది? కానీ అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ, అంటే ఇప్పుడు సిద్ధం సభలోకి లక్షల్లో వచ్చేసారు జనం. ఓకే, అది ఖచ్చితంగా గ్యాదరింగ్ వల్లే సాధ్యం అవుతుంది. ఇండివిజువల్గా కూడా కొంతమంది రావచ్చు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి ఆ గ్యాదరింగ్ అంటే గ్రౌండ్ లెవెల్లోనే కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్లో నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వీళ్ళ నుంచి కూడా అది తగ్గుతుందా జగన్కి? వాళ్ళు కూడా ఈయన పిలుపుకి